ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారా హాల్లో? ఒకసారి ఎంతమంది ఉన్నారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? ఫస్ట్ టైమర్స్ చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. పాత వాళ్ళకి వెస్టీజ్ అంటే తెలుసు, ఇప్పుడు దాకా మాట్లాడిన లీడర్స్ ఇన్కమ్ తెలుసు, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసు. కొత్త వాళ్ళకి తెలుసా? తెలియదు. ఎన్నో అనుమానాలు అపోహల మధ్యలో ఉంటారు కొత్త వాళ్ళు. వాళ్ళందరినీ ఇలాంటి మీటింగ్లు తీసుకొస్తే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భయాలు అనుమానాలు తొలగిపోతున్నాయి ఎక్కువ మందికి. ఇంకెవరో తల మీద బాగా సిరున్న వాళ్ళకి మాత్రం పోవట్లే. 2017లో నేను కూడా నా ఫ్రెండ్ నన్ను జాయిన్ చేయాలని చూస్తున్నాడు, నేను తప్పించుకోవడానికి చూస్తున్నా. ఎందుకు అంటే వెస్టీజ్ వాల్యూ నాకు తెలియక. వెస్టీజ్ అనేది ఎక్కడ వినలేదు, చూడలేదు, ఇది టీవీల్లో పేపర్లో కనిపించదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటేనే పేపర్లు టీవీలకు వ్యతిరేకంగా పుట్టిన వ్యవస్థ ఇది. అక్కడ యాడ్స్కి పెట్టే డబ్బులను ఇక్కడ కస్టమర్ ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ కంపెనీని ప్రమోట్ చేసి టీం తయారు చేసి టీం ద్వారా సేల్ పెంచుతున్నారో వాళ్ళకు ఇన్కమ్ ఇస్తున్నాడు. సో వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 4. ఇప్పటికి చాలా మంది ఇది 6 నెలలకు పోతుంది అంటున్నారు బయట. ఎప్పుడు పుట్టిందో వాళ్ళకి తెలుసా? ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? ఏమీ తెలియని వాళ్ళు ఏదో చెబుతున్నారు. కొంతమంది వాళ్ళ మాటలు విని భయపడి వెస్టీజ్లో జాయిన్ కావట్లా. 2017లో నా దగ్గరికి వెస్టీజ్ నా ఫ్రెండ్ రూపంలో వచ్చింది. నాకు అప్పుడు వెస్టీజ్ అనే పేరు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. స్టార్టింగ్లో అనుమానాలు ఉంటాయా ఉండవా? ఉంటాయా సార్? మీరే మాట్లాడారు. ఉంటాయా సార్? కొంచెం నాకెళ్ళి చూడాలి. మన ధ్యానంలో ఉంటే ఉపయోగం లేదు. అనుమానం ఉంటుందా ఉండదా? ఉంటాయి కదా. నాకు ఉన్నాయి. జాయిన్ చేయాలని చూస్తే నేను బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా. నెక్స్ట్ మంత్ చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం. 5 నెలలు గడిపిన తర్వాత ఇలాంటి ఒక మీటింగ్ పట్టకపోయిండు. మనం పోతామా పట్టకపోతారా? చాలా మందిని పట్టుకొస్తేనే వస్తారు ఈజీగా 100%. ఇప్పుడు ఈ మైకులు చూసుకుంటే ఉదయం నుంచి ఇప్పుడు దాకా బాగా సించుకున్నారు కదా, వీళ్ళు కూడా పట్టుకొస్తేనే వచ్చారు. వీళ్ళు ఏమైనా బొట్టు పెట్టి మేము వెస్టీజ్లో జాయిన్ అవుతాను ఆధార్ కార్డు పట్టుకొని పరిగెత్తలే. స్టార్టింగ్లో అందరం చేసే మిస్టేక్ అది. ఇట్లాంటి మీటింగ్కి రావటం వల్ల మనలో కొంత అనుమానాలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. నేను 2017లో మీటింగ్కి వెళ్ళక ముందు చూద్దామని తప్పించుకునేవాడిని. మీటింగ్కి వెళ్ళి విన్న తర్వాత వెస్టీజ్ ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, ఇది కొత్త కంపెనీ కాదు. చాలా మంది ఇది కొత్తది అనుకుంటున్నారు. కాదు, మనకు తెలియదు. కొత్త రిజిస్ట్రేషన్ ఉంటుంది, మన బైక్ ఉంటుందా ఉండదా? అట్లనే కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కంపెనీ? ఓకేనా? 2004 డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ ప్రకారం ఇది బిజినెస్ చేస్తుంది. సో దీని గురించి మీరు ఎవరైనా అవగాహన కావాలంటే చూడండి గూగుల్లో వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని ఉన్నాయి. 2004 నా దగ్గరికి వచ్చింది. 2017 అంటే అప్పటికే 13-14 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇండియన్ కంపెనీ. పోనీ 13-14 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పైసలు ఏమైనా కట్టమంటున్నారా మనల్ని? ఉందా? ఏం లేదు కదా. పైసలు కట్టమంటే భయపడాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా నడిచింది. నువ్వు కట్టిన తర్వాత ఒకవేళ లేపేస్తే లేపేయచ్చు. డబ్బు కట్టేది లేదు, కట్టించేది లేదు. భయపడాల్సిన అవసరం ఉందా? ఉందా? లేదు కదా. ఉంటే చెప్పండి ఉంది అని. లేదు. ఐడికి ఏమైనా డబ్బు కడుతున్నావా జాయిన్ అవ్వడానికి? ఒక 4,000 3,000 కట్టాలనా? 3,000 కట్టమంటే అప్పుడు కూడా నువ్వు ఆలోచించి చెప్పు ఇంటికి వెళ్ళి. వెంటనే కట్టి జాయిన్ కాకూడదు. ఏమవద్దు. ఎక్కువ జనం పెరిగిన తర్వాత డబ్బులు కట్టే కంపెనీలన్నీ లేపేస్తాయి. సో ఇక్కడ ఐడి ఫ్రీ అంటున్నారు. బలవంతంగా ఏమైనా వస్తువులు కొనమంటున్నారా? ఇప్పుడు నాకు సీన్ సార్ చెప్పిండు కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి, గ్యాస్ ట్రబుల్, మైగ్రేన్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, హెడేక్, చాలా ప్రాబ్లమ్స్ చెప్పిండు. అవన్నీ ఏమన్నా కొత్తగా ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కొనాలని ఏమన్నా టార్గెట్ పెట్టినా? ఉన్నాయని చెబుతున్నాం అంతే. అవునా కదా? కొనమని చెప్పట్లే, ఉన్నాయి. నమ్మకం ఉంటే కొను, లేదంటే తీసేయి. హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏ ప్రాబ్లమ్కి ఉంది మన దగ్గర? నాకు తెలిసి అన్ని ప్రాబ్లమ్స్కి ఉన్నాయి. మైండ్ సెట్ అయితే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీటింగ్కి రాని వాళ్ళకి మనం బలవంతంగా చేసుకెళ్ళి దీనికి వాడు దానికి వాడమంటే 3 రోజులు వాడి పక్కన పెడుతున్నారు. తగ్గట్లేదు మాకు అంటున్నాడు. వెస్టీజ్లో వాళ్ళకి మాత్రమే తగ్గుతున్నాయి, బాగా రిజల్ట్ వస్తున్నాయి. వెస్టీజ్లో ఎవరు చూడు నాకు ఇది తగ్గింది, నాకు ఆ ప్రాబ్లం తగ్గిందంటే నాకే నమ్మకం పెట్టలేదు. ఒకసారి నిజంగా తగ్గుతున్నాయి అనిపిస్తుంది. అన్నిటికీ కారణం మైండ్ సెట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఒక విశ్వాసంతో వాడతారు. అవునా లేదా? ఇక్కడ మీటింగ్కి రాని వాళ్ళకి మనం పోయి ఇస్తే ఏదో మాకు అంటగట్టినారని ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళు ఒక వారం రోజులు వాడతారు, రిజల్ట్ రాలేదంటారు. సో ఇది వారానికి 10 రోజులకు రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్లు కాదు ఇవి, సప్లిమెంట్స్ ఇవి. ఓకేనా? సో సప్లిమెంట్స్ ఉన్నాయి, పొలాలకు సంబంధించి ఉన్నాయి, అగ్రి ప్రోడక్ట్లు. మీకు ఎవరికైనా ఒక 10 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరాకో 2 ఎకరాలకో ట్రై చేయండి. నమ్మకం ఉంటే
నీ ఇష్టం వాడు, లేదంటే నమ్మకం లేదంటే